వాళ్ళిద్దరి పేర్లు చెప్పగానే మీరు ఫస్ట్ ఏమనుకున్నారు? రియల్ అనుకున్నారా, రూమర్ అనుకున్నారా? నిజం చెప్పండి, కమెంట్ చేయండి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ ఇయర్ వరుస విజయాలు అందుకున్నటువంటి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గారు నెక్స్ట్ మరి ఎలాంటి కథలో నటించబోతున్నారు అని చెప్పి సినీ ప్రియులందరూ కూడా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కింగ్ అనేటువంటి ఒక సినిమాని ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో అభిషేక్ బచ్చన్ గారు విలన్గా కనిపించబోతున్నారు అని చెప్పేసి బాలీవుడ్ మీడియాలో వార్తలు. మరి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అమితాబ్ బచ్చన్ గారు రియాక్ట్ అవుతూ ఆల్ ది బెస్ట్ అభిషేక్, ఇదే రైట్ టైం అంటూ ఆయన రూమర్స్కి చెక్ పెట్టేశారు. దాంతో ఈ సినిమాలో మరి అభిషేక్ బచ్చన్ గారు విలన్గా నటించబోతున్నట్టుగా ఇండైరెక్ట్గా తెలిసిపోయిందనమాట. అండ్ షారుఖ్ అభిషేక్ ఇంతకు ముందు కూడా హ్యాపీ న్యూ ఇయర్, కభీ అల్విదా కెహ్నా ఈ మూవీస్లో కనిపించారు. రావణ్ తదితర సినిమాల్లో అభిషేక్ నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని పోషించడం కూడా జరిగింది. సో కింగ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందన్నమాట. అండ్ ఈ ఇయర్ ఎండింగ్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. షారుఖ్ ఖాన్ గారి అమ్మాయి సుహానా కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించబోతున్నారు. తండ్రి కూతుళ్ళు గురు శిష్యులుగా కనిపించబోతున్నారు ఈ సినిమాకి. సుజయ్ ఘోష్ డైరెక్టర్ అన్నమాట.